వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. మనం ప్రీవియస్ వీడియోలో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యొక్క డ్యూయల్ క్యారెక్టర్ అంటే దాని యొక్క వేవ్ క్యారెక్టర్, అలాగే పార్టికల్ క్యారెక్టర్ గురించి, అలాగే ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ గురించి, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో అటామిక్ స్పెక్ట్రా ఫార్మేషన్ గురించి తెలుసుకుందాం. Coming to the topic, line spectra or atomic spectra of hydrogen. టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ బేసిక్గా స్పెక్ట్రం యొక్క డెఫినేషన్ చూసుకుంటే, ఏ రే ఆఫ్ వైట్ లైట్ స్ప్రెడ్ ఇన్ టు సిరీస్ ఆఫ్ కలర్డ్ బ్యాండ్స్ కాల్ స్పెక్ట్రా. ఏదైనా ఒక వైట్ లైట్ అనేది కొన్ని సిరీస్ ఆఫ్ కలర్స్ కింద స్ప్రెడ్ అవ్వడాన్ని స్పెక్ట్రం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ప్రిజం నుంచి ఒక వైట్ లైట్ని పాస్ చేసినప్పుడు ఆ వైట్ లైట్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కింద ఇలా సిరీస్ ఆఫ్ కలర్స్ కింద ఇలా అరేంజ్ అవుతుంది డ్యూ టు ఇట్స్ డిఫరెన్స్ ఇన్ వేవ్ లెంత్. ఇందులో షార్టెస్ట్ వేవ్ లెంత్ ఉన్నది మనకి అట్ ద బాటమ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ అనేది, అలా లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉన్నది అట్ ద టాప్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ అనేది ఇలా ఫామ్ అవుతాయి. ఇలాగా ఆ వైట్ లైట్ నుంచి కొన్ని సిరీస్ ఆఫ్ కలర్స్ అనేవి ఇలా బ్యాండ్స్ కింద ఫామ్ అవడాన్ని స్పెక్ట్రం అంటాం. మనకి స్పెక్ట్రంలో 2 టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అబ్జార్ప్షన్ స్పెక్ట్రం అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎమిషన్ స్పెక్ట్రం. అందులో ఫస్ట్ వన్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రం చూసుకున్నట్టయితే, ద స్పెక్ట్రా దట్ ఈస్ ఫార్మ్డ్ బై ద అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఏదైనా ఒక ఆటంలో ఎలక్ట్రాన్ అనేది మనం కొంత ఒక రేడియేషన్ కానీ కొంత లైట్ కానీ ఇచ్చినప్పుడు ఆ ఎలక్ట్రాన్ అనేది ఆ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకున్న ద్వారా ఫామ్ అయిన స్పెక్ట్రమ్ని అబ్జార్ప్షన్ స్పెక్ట్రం అంటాం. అలాగే ఎమిషన్ స్పెక్ట్రం చూసుకున్నట్టయితే, ద స్పెక్ట్రా దట్ ఈస్ ఫార్మ్డ్ బై ద ఎమిషన్ ఆఫ్ అబ్జార్బ్డ్ ఎనర్జీ ఆర్ రేడియేషన్ ఈజ్ నోన్ యాజ్ ఎమిషన్ స్పెక్ట్రమ్. ఇప్పుడు ఏదైతే ఎలక్ట్రాన్ అనేది అబ్జార్బ్ చేసుకున్న ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ అనేది ఎమిషన్ లేదా రిలీజ్ చేయడం వల్ల ఫామ్ అయిన స్పెక్ట్రమ్ని ఎమిషన్ స్పెక్ట్రం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక యాటమ్ అనుకుంటే, ఈ యాటంలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ అనేవి ఉంటాయి, ఎనర్జీ లెవెల్స్. ఈ ఫస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్ అనేది మనం ఏదైనా కొంత ఎనర్జీ ఇచ్చినప్పుడు ఆ ఎనర్జీని గెయిన్ చేసుకొని, దీన్ని ఇక్కడ ఫస్ట్ షెల్ని N1 అనుకుంటే, అలాగే సెకండ్ షెల్ని N2 అలా N3 అలా నేమ్స్ ఇచ్చుకుంటే, ఫస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్ అనేది ఏదైనా కొంత ఎనర్జీ లేదా లైట్ నుంచి వచ్చిన ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని లోవర్ ఆర్బిట్ నుంచి లేదా లోవర్ షెల్ నుంచి హయ్యర్ ఆర్బిట్కి ఇలా జంప్ చేయడం జరుగుతుంది. ఇలా అబ్జార్బ్ చేసుకునే ద్వారా ఫామ్ అయిన స్పెక్ట్రం అనేది మనకి అబ్జార్ప్షన్ స్పెక్ట్రం. ఇక్కడ హయ్యర్ ఆర్బిట్స్లోని ఏదైనా ఎలక్ట్రాన్ అనేది మనకి హయ్యర్ ఆర్బిట్లో ఉన్నప్పుడు అది అన్స్టేబుల్. సో ఈ అబ్జర్వ్ చేసుకునే ఎనర్జీ అనేది మనకి ఇమీడియట్లీ ఎమిట్ చేసి లేదా రిలీజ్ చేసి మళ్ళీ గ్రౌండ్ పొజిషన్ లేదా లోవర్ ఆర్బిట్స్కి అనేది మళ్ళీ రిటర్న్ అవుతుంది. సో ఇలా ఎనర్జీని ఎమిట్ చేయడం ద్వారా ఫామ్ అయిన స్పెక్ట్రమ్ని ఎమిషన్ స్పెక్ట్రం అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి కంటిన్యూస్ స్పెక్ట్రమ్ లేదా కంటిన్యూస్ స్పెక్ట్రా. ఏ సిరీస్ ఆఫ్ స్పెక్ట్రమ్ in which all the colors are merged without any gaps. మనకి ఏదైనా ఒక స్పెక్ట్రంలోని కలర్స్ లేదా సిరీస్ ఆఫ్ కలర్స్ అని ఏవైతే కలర్స్ అనేవి ఫామ్ అయ్యాయో ఆ కలర్స్ అనేవి ఒకదాంతో ఒకటి మెర్జ్ అవ్వాలంటే కలిసిపోవాలి, వాటి మధ్య ఎలాంటి గ్యాప్ అనేది ఉండకూడదు. అలా ఫామ్ అయిన స్పెక్ట్రం ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూస్ స్పెక్ట్రం అంటాం. వేరాజ్ లైన్ స్పెక్ట్రం చూసుకుంటే, the emission of light or energy occurs only at specific wavelengths. ఏదైనా కొంత స్పెసిఫిక్ వేవ్ లెంత్లో మాత్రమే ఆ ఎమిషన్ అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఎమిట్ అయిన స్పెక్ట్రం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూ కలర్ వేవ్ లెంత్తో ఎమిట్ అయింది అనుకోండి. దాని నెక్స్ట్ ఆ తర్వాత వేవ్ లెంత్ అనేది మనకి ఈ బ్లూ కలర్ వేవ్ లెంత్తో రిలీజ్ అయిన కలర్కి అలాగే నెక్స్ట్ వేవ్ లెంత్ వాల్యూకి మధ్యలో మనకి కొంత గ్యాప్ అనేది వస్తుంది. ఆ గ్యాప్ అనేది మనకి
డార్క్ స్పేసెస్తో ఫిల్అప్ అయి ఉంటుంది. ఇలాగా ఈ డార్క్ బ్యాండ్స్ అనేవి మనకి ఈ కలర్డ్ స్పెక్ట్రల్ లైన్స్ అని వాటిని డివైడ్ చేస్తాయి. సో ఈ కలర్స్ అనేవి స్పెక్ట్రల్ లైన్స్ అనేవి మనకి మెర్జ్ అవ్వకుండా మధ్యలో డార్క్ స్పేసెస్తోని లింకప్ అయి ఉంటాయి. ఇలాగా ఏ స్పెక్ట్రం అయితే ఈ కలర్డ్ బ్యాండ్స్ అనేవి మధ్యలో గ్యాప్స్ ఉంటాయో అలాంటి స్పెక్ట్రల్ని లైన్ స్పెక్ట్రం అంటాం, లేదా దీన్నే డిస్కంటిన్యూస్ స్పెక్ట్రం అని కూడా అనొచ్చు. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లైన్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్లో లైన్ స్పెక్ట్రా ఫార్మేషన్ గురించి. when an electricity is passed or energy is passed through gaseous hydrogen molecules dissociate. ఏదైనా ఒక హైడ్రోజన్ గ్యాస్ చూసుకుంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ సమ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ లేదా హైడ్రోజన్ ఆటమ్స్ తోని కంబైన్ అయి ఉంటుంది. సో ఈ హైడ్రోజన్ గ్యాస్ నుంచి ఏదైనా కొంత ఎలక్ట్రిసిటీని కానీ కొంత ఎనర్జీని పాస్ చేసినప్పుడు ఆ హైడ్రోజన్ ఆటమ్స్ లో ఉండే మాలిక్యూల్స్ అనేవి హైడ్రోజన్ గ్యాస్ లో ఉండే మాలిక్యూల్స్ అనేవి డిసోసియేట్ అవుతాయి, అంటే సెపరేట్ జరగడం అనేది జరుగుతుంది. సో ద ఎలక్ట్రాన్స్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్స్ ఎగ్జైటెడ్, ఇలా పాస్ చేసిన ఎనర్జీని గెయిన్ చేసుకొని ఆ హైడ్రోజన్ ఆటమ్స్ లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జైటెడ్ అంటే లోవర్ ఆర్బిట్స్ నుంచి హయ్యర్ ఆర్బిట్స్ కి ఎగ్జైట్ అవుతాయి. సో అండ్ ఎమిట్ ద రేడియేషన్ ఆఫ్ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ. మనకి హయ్యర్ ఆర్బిట్స్ లో చూసుకుంటే అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి అన్స్టేబుల్, సో దే ఇమీడియట్లీ ఎమిట్ ద రేడియేషన్ అండ్ కమ్ టు లోవర్ ఆర్బిట్స్. సో అలా ఎమిట్ చేసిన రేడియేషన్ అనేది ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ లేదా పర్టికులర్ వేవ్ లెంత్ లో మాత్రమే మనకి ఎమిట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ద హైడ్రోజన్ స్పెక్ట్రమ్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ సిరీస్ ఆఫ్ లైన్స్. మనకు చెప్పుకున్నట్టే స్పెక్ట్రమ్ లో సెవరల్ సిరీస్ ఆఫ్ లైన్స్ అనేవి సెవరల్ బ్యాండ్స్ అనేవి ఉంటాయి. ఇన్ విచ్ ద ఫస్ట్ 5 లైన్స్ విత్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ లైమన్ సిరీస్. ఈ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లో ఉండే సిరీస్ ఆఫ్ లైన్స్ లో ఫస్ట్ 5 చూసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ ఆర్బిట్, లోవర్ ఆర్బిట్ లో ఫస్ట్ ఆర్బిట్ లో ఉండే సిరీస్ కి లైమన్ సిరీస్ అని, అలాగే సెకండ్ ఆర్బిట్ లో ఉండే సిరీస్ కి బాల్మర్ సిరీస్, థర్డ్ ఆర్బిట్ లో ఉండే సిరీస్ కి పాస్టిన్ సిరీస్, ఫోర్త్ ఆర్బిట్ లో ఉండే సిరీస్ కి బ్రాకెట్ సిరీస్, ఫిఫ్త్ ఆర్బిట్ లో ఉండే సిరీస్ కి ఫన్ సిరీస్, ఇలా నేమ్స్ అనేవి పెట్టడం జరిగింది. ఈ లైమన్ సిరీస్ అనేది మనకి యూవి రీజియన్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది, అలాగే బాల్మర్ సిరీస్ అనేది విజిబుల్ రీజియన్ లో, పాస్టియన్, బ్రాకెట్ అండ్ ఫన్ సిరీస్ అనేవి మనకి ఇన్ఫ్రారెడ్ రీజియన్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లోవర్ ఆర్బిట్ లైమన్ సిరీస్ లో ఉండే ఒక ఎలక్ట్రాన్ అనేది కొంత ఎనర్జీ అనేది మనం పాస్ చేసినప్పుడు ఆ ఎనర్జీని గెయిన్ చేసుకొని హయ్యర్ ఆర్బిట్స్ కి జంప్ అవడం జరుగుతుంది. ఈ జంప్ అయిన ఎలక్ట్రాన్ అనేది ఈ ఫస్ట్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్ కైనా జంప్ చేయొచ్చు, ఫస్ట్ ఆర్బిట్ నుంచి థర్డ్ ఆర్బిట్ కూడా జంప్ చేయొచ్చు. ఇలా జంప్ చేసే ఈ డిఫరెన్స్ అనేది మనకి అది గెయిన్ చేసుకున్న ఎనర్జీని బట్టి ఉంటుంది. ఇలా హయ్యర్ ఆర్బిట్స్ కి జంప్ చేసిన ఎలక్ట్రాన్స్ అనేవి మనకి హయ్యర్ ఆర్బిట్స్ లో అన్స్టేబుల్ కాబట్టి దే ఇమీడియట్లీ ఎమిట్ ద రేడియేషన్ అండ్ కమ్స్ టు లోవర్ ఆర్బిట్స్. ఇలా ఫిఫ్త్ ఆర్బిట్ నుంచి ఉన్న ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని ఎమిట్ చేసి ఫిఫ్త్ ఆర్బిట్ నుంచి మళ్ళీ ఫస్ట్ ఆర్బిట్ అనేది ఇలాగా రిటర్న్ రావడం అనేది జరుగుతుంది. అలాగే ఫోర్త్ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్ కూడా ఎనర్జీని ఎమిట్ చేసి ఫోర్త్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్, ఇలా హయ్యర్ ఆర్బిట్స్ నుంచి లోవర్ ఆర్బిట్స్ కి ఎనర్జీని ఎమిట్ చేసి ఆ ఎలక్ట్రాన్స్ అనేవి మళ్ళీ లోవర్ ఆర్బిట్స్ కి రిటర్న్ అవడం జరుగుతుంది. జోనస్ రిడ్బర్గ్ అనే సైంటిస్ట్ ఈ స్పెక్ట్రమ్ లైట్స్ ని వాటి యొక్క నేచర్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ నెంబర్ ఆధారంగా ఈ స్పెక్ట్రల్ లైన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక ఎక్స్ప్రెషన్ లేదా ఒక ఫార్ములా అనేది ప్రపోజ్ చేశారు జోనస్ రిడ్బర్గ్ అనే సైంటిస్ట్. ఆ ఫార్ములా వచ్చేసి మనకి
న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1,09,677 ఇంటూ 1/n1 స్క్వేర్ మైనస్ 1/n2 స్క్వేర్ సెంటీమీటర్ ఇన్వర్స్. ఇందులో n1 వచ్చేసి మనకి లోవర్ ఆర్బిట్ లేదా ఎలక్ట్రాన్ అనేది ఫస్ట్ ఏ ఆర్బిట్లో ఉందో ఆ ఆర్బిట్ని n1 అని, అలాగే n2 వచ్చేసి ఆ ఎలక్ట్రాన్ అనేది ఏ హయ్యర్ ఆర్బిట్కి జంప్ చేసిందో ఆ హయ్యర్ ఆర్బిట్ యొక్క నెంబరే n2. ఫర్ ఎగ్జాంపుల్ n1లో ఉండే ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ ఆర్బిట్లో లోవర్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఆర్బిట్కి జంప్ అయింది. ఈ సిచ్యువేషన్లో n1 వచ్చేసి మనకి 1 అవుతుంది, అలాగే n2 వచ్చేసి 3 అవుతుంది. సో n1 వాల్యూస్ మనకి 1, 2, 3 అండ్ సో ఆన్. 1 అని అవ్వచ్చు, 2 అని అవ్వచ్చు, 3 అని అవ్వచ్చు. ఎలక్ట్రాన్ ఫస్ట్ ఉన్న ఆర్బిట్ని బేస్ చేసుకొని ఆ n1 వాల్యూ అనేది మనం డిటర్మైన్ చేస్తున్నాం. అలాగే n2 వచ్చేసి n1+1, n1+2. ఇక్కడ n1 వచ్చేసి మనకి 1, సో n2 వచ్చేసి మనకి n1+2 అవుతుంది, అంటే 1+2 అంటే n2 వాల్యూ వచ్చేసి 3 అవుతుంది. ఇలాగా వేవ్ నెంబర్ని బేస్ చేసుకొని అలాగే ఆ లోవర్ ఆర్బిట్ అండ్ హయ్యర్ ఆర్బిట్ని బేస్ చేసుకొని జోనస్ రిడ్బర్గ్ అనే సైంటిస్ట్ ఈ స్పెక్ట్రల్ లైన్స్ యొక్క నేచర్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ ఎక్స్ప్రెషన్ అనేది ప్రపోజ్ చేశారు. ఇందులో ఈ వాల్యూ వచ్చేసి రిడ్బర్గ్ కాన్స్టెంట్. సో ఈ టాపిక్లో మనం హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి హైడ్రోజన్ యొక్క లైన్ స్పెక్ట్రమ్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ టాపిక్లో బోర్స్ అటామిక్ మోడల్ పాస్టులేట్స్ అలాగే బోర్స్ ప్రపోజ్ చేసిన హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి ఫార్మేషన్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీడియా ఫస్ట్ చూడవచ్చు.